इतनी बुरी हालत कोई भी और सरकार नहीं कर रही। कोई भी बेटर है, मोदी से अच्छा एक गधा बेटर है, एक्चुअल डोंकी, क्योंकि वो कुछ नहीं करेगा वहां पे बैठ के, और कुछ ना करना इस तरीके से देश को डिस्ट्रॉय करने से बेटर है। ఈ గాడిదకు గంధర్వుడైన మహానుభావుడైన నరేంద్ర మోదీ గారి గురించి ఏం తెలుస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ నాయకులకు ఎందుకు కోపం రావట్లేదు, ఇలాంటి గాడిదల మీద ఎందుకు కేసు వేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ఏం మాట్లాడాడంటే, నరేంద్ర మోదీ కంటే గాడిద నయం, కనీసం అది ఖాళీగా కూర్చుంటుంది కానీ ఏమీ చేయదు. ఏమీ చేయకపోవడం దేశాన్ని నాశనం చేయడం కంటే చాలా మంచిది. మోదీ కంటే అందరూ మెరుగైన వారే. ఇది ధ్రువరాతి చెప్తున్న వ్యాఖ్యలు. రెండు ఊర కుక్కలు దేశ ప్రధాని గురించి ఇలా చర్చించుకుంటుంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చూస్తూ ఊరుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇతను భారత్లో అడుగు పెట్టినా వెంటనే అరెస్టు చేయబడతాడా? అలాంటివి ఏదైనా వస్తుందా? దేశం గురించి, దేశ ప్రధాని గురించి అనునిత్యం దూషిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తూ పాకిస్తాన్కు బహిరంగంగా సమర్థిస్తూ అలా ఎలా క్షేమంగా తప్పించుకోగలుగుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. బీజేపీ ఎందుకు ఇతన్ని అరెస్టు చేయడానికి వెనకాడుతుంది? వెంటనే ఇతన్ని అరెస్టు చేయండి, లేదా ఇతని పాస్పోర్ట్ని రద్దు చేయండి. అతను విషం కక్కుతూ భారతదేశానికి వస్తున్నాడు, ఎటువంటి పరిణామాలు లేకుండా తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇలానే చూస్తూ ఊరుకుంటే ప్రతి ఒక్కడు వీడిలాగా రెచ్చిపోతూనే ఉంటాడు. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. దేశ ప్రధాని అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి వ్యక్తిని, అలాంటి మాటలు మాట్లాడుతున్న ఈ గాడిదని ఎందుకు క్షమించి వదిలేస్తున్నారు? పాస్పోర్ట్ రద్దు చేసి వీడిని వెంటనే అరెస్ట్ చేయాలి. వీడి మీద కేసులు నమోదు అవ్వాలి.